హాయ్ ఫ్రెండ్స్, ఎస్కేఎస్ కార్టూన్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కథను తీసుకొచ్చాను. అది చూసి మీరు చాలా మంచి విషయాలు నేర్చుకోవాలి, సరేనా? ఒక అడవిలో అనేక జంతువులు కలిసిమెలిసి ఉంటూ ప్రశాంతంగా జీవించేవి. కానీ ఆ అడవిలో ఓ మాయా నక్క ఉండేది. అది ఎప్పుడు మాయలు చేస్తూ ఇతర జంతువులను మోసం చేయాలని చూసేది. అది ఎంతో తెలివైనది. ఒకరోజు ఆ నక్కకు చాలా ఆకలి వేసింది. ఈ రోజు ఎవరినైనా మోసం చేసి నాకు మంచి భోజనం సిద్ధం చేసుకోవాలి అని అనుకుంది. అలా అనుకుంటూ పక్కనే ఉన్న ఓ జింక దగ్గరికి వెళ్ళింది. అయ్యో జింక, నాకు నిన్న అరణ్య దేవత కలలో కనిపించింది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని చెప్పింది అని నక్క జింకతో అనసాగింది. నిజమేనా? ఎలా అని జింక ఆశ్చర్యపోతూ అడిగింది. నీకోసం అరణ్య దేవత ఓ మాయా చెట్టును ఇచ్చారు. ఆ చెట్టు కింద నువ్వు కూర్చుంటే నీ కోరిక నెరవేరుతుందని చెప్పింది అని నక్క చెప్పింది. జింక ఆ మాటను నమ్మింది. నక్క చూపించిన మాయా చెట్టు దగ్గరకు వెళ్ళింది. ముందు ఈ చెట్టు చుట్టూ 3 సార్లు తిరిగి తర్వాత కళ్ళు మూసుకుని నీ కోరిక కోరుకో అని నక్క చెప్పింది. జింక ఆనందంగా చెట్టు చుట్టూ తిరిగింది. అప్పుడు నక్క దొంగచాటుగా పరిగెత్తి దాని మీద దాడి చేయబోయింది. అదే సమయంలో ఆ అడవిలో ఒక తెలివైన చిలుక ఇది అంతా గమనిస్తూ ఉంది. అది నక్కను అప్పటి నుంచి గమనిస్తూ ఉంది. ఇది మాయా చెట్టు కాదు, మాయా నక్క చెప్పిన అబద్ధం అని అర్థం చేసుకుంది. వెంటనే చిలుక గట్టిగా అరిచింది, జింక పరిగెత్తు, ఇది మాయ. జింక వెంటనే నాకు మోసం జరుగుతుందని తెలుసుకుని పరుగెత్తింది. నక్క ప్రయత్నం విఫలమైంది. చిలుక ఈ విషయాన్ని అడవిరాజు సింహానికి చెప్పింది. సింహం నక్కను పిలిచి, నీ ఆటలు ఇక చాలు, ఇకపై ఇక్కడ ఎవరిని మోసం చేయకూడదు అని గట్టిగా హెచ్చరించింది. భయపడ్డ నక్క అక్కడి నుంచి పారిపోయింది. ఆ రోజు నుంచి ఆ అడవిలోని జంతువులంతా మరింత జాగ్రత్తగా ఉండే. చిలుక ధైర్యానికి అందరూ కృతజ్ఞతలు తెలిపారు.